చాలా అద్భుతంగా ఉంది. వదిలేస్తే మొత్తం తినేస్తాను, నా సరదా తీరేంత వరకు కొంచెం ఇంకొక తిని వదులుతాను. కానీ చాలా బాగుంది. కానీ ఎంత తిక్కుగా ఉంది మీ ఇక్కడ, సో నైస్. ప్రపంచ రాజకీయాలు స్టాటిక్గా ఉండవు, డైనమిక్గా మారుతూ ఉంటాయి. దానికి తగినట్టుగా మన ఫారిన్ పాలసీని, స్ట్రాటజిక్ పాలసీస్ను కూడా అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కోర్ వాల్యూస్ను వదులుకోకుండానే. కోల్డ్ వార్ పీరియడ్ అంటే ప్రపంచము, అమెరికా, సోవియట్ యూనియన్ రెండు అగ్రరాజ్యాల మధ్య డివైడ్ అయి ఉన్న పీరియడ్ను కోల్డ్ వార్ అంటారు. సో ఈ కోల్డ్ వార్ పీరియడ్లో ఇండియా నాన్-అలైన్ ఫారెన్ పాలసీతో, అలీనోద్యమంతో ఆవిర్భవించింది స్వతంత్ర దేశంగా. కానీ అమెరికా అనుసరించినటువంటి వైఖరి వల్ల అనివార్యంగా సోవియట్ యూనియన్ వైపు కాస్త మొగ్గు చూపింది. కారణం ఏంటంటే, మనతో పాటు స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలోని సెంటో, సీటో అనే మిలిటరీ అలయన్సెస్లో చేరింది. ఇండియా ఆ మిలిటరీ అలయన్స్లో చేరనంది. అందుకే 1971 వారప్పుడు కూడా పాకిస్తాన్కు మద్దతుగా అమెరికా ఏకంగా యుద్ధ నౌకను, 7th ఫ్లీట్ అని చెప్పబడే యుద్ధ నౌకను ఇండియన్ ఓషన్లో కూడా దించింది. అప్పుడు ఇండియా, రష్యా హెచ్చరించాక వెనక్కిపోయింది. సో అందువల్ల ఆ మిలిటరీ క్యాలిక్యులస్లో అమెరికా పాకిస్తాన్కు క్లోజ్ అయింది. అలాగే ఇండిపెండెంట్ స్వాతంత్రం పొందిన భారతదేశం సెల్ఫ్ రిలయంట్ ఎకానమీని బిల్డ్ చేసుకోవటానికి అమెరికా సహాయం నిరాకరించింది. మన ఉదాహరణకు మనం స్టీల్ కంపెనీలు పెట్టుకుందామన్నా, మన ఆయిల్ రిసోర్స్ డెవలప్ చేయాలన్నా అమెరికా ముందుకు రాలే. అప్పుడు అనివార్యంగా ఇండియా సోవియట్ యూనియన్ వైపు టిల్ట్ అయింది. అందువల్ల కోల్డ్ వార్ పీరియడ్లో క్లియర్గా ఇండియా నాన్-అలైన్ ఫారెన్ పాలసీ అంటే రెండు ధృవాలతో సంబంధము లేని స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరించిన అనేక వర్తమాన దేశాలలాగా, అంటే మెనీ థర్డ్ వరల్డ్ కంట్రీస్ లాగా కాస్త సోవియట్ యూనియన్ వైపు టిల్ట్ అనివార్యంగా ఏర్పడింది. కానీ ఈ సోవియట్ అంతర్ధానం తర్వాత ప్రపంచంలో రెండు బలమైన ధృవాలు ఉన్న కోల్డ్ వార్ పీరియడ్ ఆగిపోయింది. అమెరికా అగ్రరాజ్యంగా ఏకధ్రువ ప్రపంచం ఏర్పడుతున్న సందర్భం అనిపించింది. ఆ సమయంలో భారత ప్రభుత్వ వైఖరి మారింది. అది గత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, తర్వాత బీజేపీ ప్రభుత్వాలకు కానీ ఇండియా ఫారెన్ పాలసీని, స్ట్రాటజిక్ పాలసీని అమెరికాకు దగ్గరగా చేశారు. అమెరికాతో స్ట్రాటజిక్ అగ్రిమెంట్లు కుదిరాయి. ఈవెన్ ఇండో-యుఎస్ న్యూక్లియర్ డీల్ కుదిరింది. సో వీ హ్యావ్ మూవ్డ్ ఫార్ క్లోజర్ టు అమెరికా. ఇది మనకు కోల్డ్ వార్ పోయి కోల్డ్ వార్ పీరియడ్ దాటి యూనిపోలార్ వరల్డ్, ఏకధ్రువ ప్రపంచం వైపుగా వెళ్తున్న సమయంలో ఈ టిల్ట్ జరిగింది. అది రైటా రాంగా తర్వాత విషయం, కానీ జరిగిన మాట నిజం. కానీ ఇప్పుడు అమెరికా నాయకత్వంలో ఏకధ్రువ ప్రపంచం లేదు, మల్టీపోలార్ వరల్డ్ ఎమర్జ్ అవుతుంది. ఇండియా, చైనా, రష్యా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, అలాగే యూరోప్లో జర్మనీ, జపాన్, ఏషియాలో ఇలా చాలా నేషన్స్ ఆయా రీజన్స్లో బలమైన దేశాలుగా ఎమర్జ్ అవుతున్నాయి. అందుకే దీన్ని మల్టీపోలార్ వరల్డ్ అంటారు. సో మీకు కోల్డ్ వార్లో సోవియట్ వైపు టిల్ట్ ఉన్న నాన్-అలైన్ ఫారెన్ పాలసీ, మీకు పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో యుఎస్ అలైన్డ్ ఫారెన్ పాలసీ, అమెరికా వైపు క్లియర్ షిఫ్ట్ అయినటువంటి ఫారెన్ పాలసీ, ఇప్పుడు మల్టీపోలార్ వరల్డ్లో కూడా అమెరికా వైపు షిఫ్ట్ అయిన ఫారెన్ పాలసీకి రిలవెన్స్ ఉందా అనే క్వశ్చన్ ఎమర్జ్ అవుతుంది. సో మల్టీపోలార్ వరల్డ్లో ఉండాల్సింది మల్టీ అలైన్మెంట్, అంటే దేశ ప్రయోజనాలకు అనుగుణంగా వివిధ దేశాలతో వివిధ రకాలుగా మనము కలిసి ఉంటాం. అందుకే అమెరికా నాయకత్వంలోని క్వాడ్లో చైనాకు వ్యతిరేకంగా అమెరికా నిర్మించిన క్వాడ్లో ఉన్నాం. అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, బ్రిక్స్, మీకు రష్యా, ఇండియా, చైనా, ట్రైకా ఇలాంటి వేదికల్లో చైనాతో కూడా ఉన్నాం. అలాగే
ఒకవైపు మనము ఇండో పసిఫిక్లో అమెరికాకు అనుకూలంగా ఉన్నాం, ఉక్రెయిన్ విషయంలో మనము అమెరికా వైఖరిని యాక్సెప్ట్ చేయలేదు. అయితే ఈ మల్టీ అలైన్మెంట్లో క్లియర్ ప్రో అమెరికా టిల్ట్తో కూడిన మల్టీ అలైన్మెంట్ మొదలైంది. కానీ మనకు సంబంధం లేకుండా ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అయి ఈ ప్రో అమెరికా టిల్ట్ని ఇవాళ ప్రశ్నార్థకం చేస్తున్నాడు. క్లియర్గా ఫ్రెండ్లీ నేషన్ అయిన ఇండియా పైన భారీగా దాడి చేస్తున్నాడు. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒక్క ఇండియా పైన దాడి చేయడం లేదు, చైనాపై దాడి చేస్తున్నాడు, రష్యాపై దాడి చేస్తున్నాడు, బ్రెజిల్పై దాడి చేస్తున్నాడు, చివరకు తన మిత్ర దేశాలైన కెనడా, జపాన్, యూరోప్ను కూడా వదలడం లేదు. ఒక్కొక్క దేశం స్పందించడం మొదలైంది. బ్రెజిల్ ప్రెసిడెంట్ లులా డిసిల్వా అన్నాడు, నో థ్యాంక్స్, ఐ విల్ నాట్ టాక్ టు ట్రంప్. నేను ట్రంప్కి ఫోన్ చేయను, నేను ఇన్స్టెడ్ ఐ విల్ కాల్ ప్రెసిడెంట్ జిన్పింగ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ అన్నాడు. ఎందుకంటే వాట్ డస్ ఇట్ ఇండికేట్? ఇట్ క్లియర్లీ ఇండికేట్స్ బ్రెజిల్ వాంట్స్ టు ఎంబ్రేస్ ఇండియా, చైనా టు ఫైట్ యుఎస్. ఇక రష్యా డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఇటీవల ప్రతిపాదించాడు, ద టైమ్ హస్ కమ్ టు రీవైటలైజ్ రష్యా, ఇండియా, చైనా ట్రైకా అని. అంటే ఇది ఒక ఫోరం, రష్యా, ఇండియా, చైనా రిక్ అంటారు. సో ఈ రిక్ను కూడా తిరిగి రీఇన్విగరేట్ చేయాలి, రీవైటలైజ్ చేయాలి. ఎందుకంటే గాల్వాన్ వ్యాలీ తర్వాత ఇండియా చైనా రిలేషన్ దెబ్బతిన్నాక రిక్ ప్రశ్నార్థకమైంది. కానీ ఇప్పుడు చైనాతో ఇండియా రిలేషన్స్ మెరుగు కావడం మొదలైంది. ప్రెసిడెంట్ జిన్పింగ్తో ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడాడు, గతంలో కలిశారు. ఇప్పుడు డిసెంగేజ్మెంట్, బార్డర్లో డిసెంగేజ్మెంట్, సైనికుల మోహరింపు ఆగిపోయింది. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్, మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ చైనా వెళ్ళారు. ఇప్పుడు ఈ మంత్ ఎండింగ్లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 7 ఏళ్ల తర్వాత చైనాలో పర్యటించబోతున్నారు. 2018 వాజ్ ద లాస్ట్ విజిట్ ఆఫ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్. ఆఫ్టర్ 7 years ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ విజిటింగ్ చైనా. అంతేకాదు సరిగ్గా ట్రంప్ 50% టారిఫ్లను ప్రకటించిన రోజు ఇండియా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ రష్యాలో ఉన్నారు, మాస్కోలో ఉన్నారు. సో అమెరికన్ ఎన్వాయ్, ట్రంప్ ఎన్వాయ్ స్టీవ్ విట్కాఫ్ కూడా మాస్కోలో ఉన్నారు పుటిన్తో చర్చించడానికి ఉక్రెయిన్ సీజ్ ఫైర్ గురించి. ఇక్కడ ట్రంప్ ఏమో ఇండియా పైన 50% టారిఫ్ విధించాడు, అదే రోజు అజిత్ దోవల్ మాస్కోలో ఉన్నాడు. సో ఇది యాక్సిడెంటల్ అనుకోలేము, ఇది సర్టన్లీ స్ట్రాటజిక్ మూవ్. అలాగే ఫారెన్ మినిస్టర్ జయశంకర్ వెళ్ళబోతున్నాడు మాస్కోకు. ప్రెసిడెంట్ పుటిన్ ఇండియా సందర్శించబోతున్నాడు ఈ ఏడాదిలోనే. సో ఈ డెవలప్మెంట్ దేన్ని సూచిస్తున్నాయి? ద టైమ్ హెస్ కమ్ ఫర్ రీవిజిటింగ్ ఇండియాస్ ఫారెన్ పాలసీ. సో మీకు కోల్డ్ వార్ పీరియడ్లో సోవియట్ అనుకూల నాన్ అలైన్మెంట్, పోస్ట్ కోల్డ్ వార్ పీరియడ్లో అమెరికా అనుకూల ఫారెన్ పాలసీ. ఇప్పుడు యూనిపోలార్ వరల్డ్ కాదు, ఇది మల్టీపోలార్ వరల్డ్. సో మల్టీ అలైన్మెంట్, స్ట్రాటజిక్ అటానమీ, జాతీయ ప్రయోజనాల కొరకు, దేశ ప్రయోజనాల కొరకు ఒక ఏ దేశం వైపు టిల్ట్ లేని, ఏ దేశం వైపు మొగ్గు లేని స్వతంత్ర విదేశాంగ విధానానికి సమయం ఆసనమైంది. సో దట్ డజంట్ మీన్ వీఆర్ బ్రేకింగ్ టైస్ విత్ అమెరికా. అమెరికాతో సంబంధాలు వద్దని కాదు, కానీ అమెరికాతో సంబంధాలు పెట్టుకుంటాం, రష్యాతో పెట్టుకుంటాం, చైనాతో పెట్టుకుంటాం, బ్రెజిల్తో పెట్టుకుంటాం. ఇండియన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంటే అక్కడ పెట్టుకుంటాం. ఇఫ్ అమెరికా రియల్లీ వాంట్స్ ఇండియా, లెట్ అమెరికా సపోర్ట్ ఇండియాస్ నేషనల్ ఇంట్రెస్ట్. మనకేం అభ్యంతరం? అమెరికాతో వద్దని ఎందుకు అనుకోవాలి? సో అమెరికాతో మనకేమీ బార్డర్ డిస్ప్యూట్స్ లేవు, గట్టు పంచాయతీ లేదు కదా. ఇంకా చైనాతో నన్న గట్టు పంచాయతీ ఉంది. సో అందువల్ల ఇట్ ఈస్ ప్యూర్లీ నేషనల్ ఇంట్రెస్ట్ డ్రివెన్, సమ్ కోర్ వాల్యూస్ ఆధారంగా నేషనల్ ఇంట్రెస్ట్ డ్రివెన్ ఫారెన్ పాలసీ సమయం ఆసన్నమైంది. ఇన్ఫ్యాక్ట్ రష్యా, ఇండియా, చైనా, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికా, ఈ దేశాలు ఇలాంటి మల్టీపోలారిటీ ప్రపంచంలో బహుళధ్రువ స్వభావ ప్రపంచానికి మూల స్తంభాలైన దేశాలన్నీ ఐక్యం కావడం వల్లనే ప్రపంచంలో ఒక అగ్రరాజ్య ఆధిపత్యాన్ని సవాల్ చేయవచ్చు.